సో ప్రగతి భవన్ ఉంటుండే 10 ఏళ్ల కాలం పాటు ప్రజాభవన్ అయింది. ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతున్నట్టు కనిపిస్తుందా ఈ ప్రజాభవన్ వేదికగా? అయితే వాస్తవంగా కూడా నిలబడి మాట్లాడే పరిస్థితి మాత్రం నిజంగా కూడా గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో లేకుండే వాస్తవం అది. అట్లీస్ట్ ఇలా నిలబడి మనం మాట్లాడి జనానికి మెసేజ్ అయితే ఇవ్వగలుగుతున్నాం. కానీ నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్కి రాగానే ఓసారి ఏమన్నారు, దీన్ని బాంబులతో వేలు చేస్తాం మొత్తం ప్రగతి భవన్ అని చెప్పాడు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు అనుకోవాలి సేమ్. సో లేదు అంబేద్కర్ స్టడీ సెంటర్ చేస్తామని చెప్పాడు. అవన్నీ కాకుండా ఏంటంటే మళ్ళీ ఉప ముఖ్యమంత్రిను ఒక మంత్రి ఇద్దరు వచ్చి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఉంది. సరే ప్రజల అర్జీలు తీసుకుంటున్నారు, మంచిదే తీసుకుంటారు, కానీ పరిష్కారం మాత్రం 6 నెలల నుంచి చూస్తున్నా కదా. నాకు తెలిసి నేను క్లోజ్ గా ఫాలో అప్ చేస్తున్న ఉద్యమకారులకు సంబంధించినటువంటి కావచ్చు, చనిపోయిన కుటుంబాలకు సంబంధించినట్టు కావచ్చు, వాళ్ళు ఏవైతే అప్లికేషన్స్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద వాళ్ళకైతే ఇప్పటిదాకా ఎటువంటిది కూడా వాళ్ళకు యాక్షన్ జరగలేదు. వాళ్ళు 100 రోజుల లోపల వాళ్ళు రాగానే ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేసి రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళు ఏదున్నా కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఒక పైశాచిక వ్యక్తి అయినటువంటి కేసీఆర్ రాజ్యంలో ఉన్నాము, ప్రజాపాలన రాగానే మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పిండ్రో అది మాత్రం ఏం జరుగుతలేదు. ఇంకొకటి ఏంటంటే కనీసం ఎగ్జామ్స్ టైమింగ్ కూడా సెంట్రల్ యూపీఎస్సీకును ఇక్కడ స్టేట్ ఎగ్జామ్స్ కు క్లాష్ అవుతున్నాయి. దాన్ని జర సక్రమంగా చేసి కొద్దిగా అటు ఇటు చేయమని చెప్పని ఎన్ని అర్జీలు ఇచ్చిన తర్వాత కూడా అది కాకుండా పోయి మొన్న కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. సో ఏంటంటే కేవలం ఇనుప కంచెలు ఒకటే కాదు, మేము యాక్సిస్ లో ఉన్నాము, మీ దగ్గరకు వస్తే మాట్లాడుతున్నాం అని చెప్పుకున్నాడు, గొప్పలు చెప్పుకున్నాడు ఒకటే కాదు, పరిష్కారం కూడా జరుగుతున్నాయా వాళ్ళ అర్జీలకు నిజం కూడా లేదు. అవే కంప్లైంట్లు రేపు పొద్దుగాల పోయి పొట్లాల కాడికి తీసుకొచ్చి పెట్టే కాడికి వచ్చింది. మొదటిసారి ముఖ్యమంత్రి తీసుకున్నారు, తర్వాత ఎమ్మెల్యేలు తీసుకున్నారు, మంత్రులు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో మామూలుగా క్లర్కులు తీసుకుంటున్నట్టున్నారు, ఎమ్మెల్యేలు వచ్చుడు లేదు, చేసుడు లేదు, తీసుకున్నాడు అయితే ఏం లేదు. అంటే రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి తప్ప ఇప్పుడు ఇక్కడ కంచెలు తీసిరు. నేను మొన్న June 2 ముందుకు రోజు రాత్రి 12:30కు పోతే అమరవీరుల స్తూపానికి ఇనుప కంచెలు వేసిరు. అది తీసి నచ్చిన వాయిస్ కూడా పెట్టినాక తెల్లారటాలకు అది తీసేసిరట మళ్ళీ, కానీ తెలియదు. కానీ ఒక 2 days ముందు నుంచి అది పెట్టిరు అనేది మాత్రం వాస్తవం. అంటే అమరుల స్తూపాలకు మీరు ఇంట్లో ఇనుప కంచె ఎందుకు వేస్తున్నారు అంటే అట్లీస్ట్ జనం నుంచి తిరగబడితే అట్లీస్ట్ వాళ్ళ కరెక్షన్స్ అనేది చేసుకుంటారేమో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది ఏదున్నా కానీ ఇక్కడికి వచ్చిన అర్జీని ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు సూక్ష్మంగా ప్రతి ఒక్కటి తీసి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఎట్లా పరిష్కార మార్గాలు ఆ కలెక్టర్లకు పంపించి వాళ్ళు ఎంక్వైరీలు చేసి వాళ్ళని మళ్ళీ పిలిపించుకొని లోకల్ గ్రీవెన్సెస్ మండల్ లెవెల్ కావచ్చు మస్తు అర్జీలు వస్తున్నాయి. వీళ్ళకి వేలు లక్షల మంది ఇక్కడికి వచ్చి వారులు తీసుకొని ఉన్నారు కదా. ఇలా డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఉన్నాయి. నేను ఈ మధ్యలో చెప్తున్నాను, అది డబల్ బెడ్రూమ్ల ఇల్లు more than 50% ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ డబల్ బెడ్రూమ్ మేము అప్లై చేసుకున్నాం, మాకు రాలేదని చెప్పి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు డిఫరెంట్ కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చారు. మరి వాటి మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు, ఆంధ్రాలో పోయి ఆంధ్రాలో తీసుకుంటారు. 9 లక్షల ఓట్లు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆంధ్రాలో వచ్చిన్నారు. ఇక్కడ సికింద్రాబాద్ మనం నిలబడ్డటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో 6 లక్షల మంది ఆంధ్రాలో ఉన్నారు. వాళ్ళు ఆంధ్రాలో పోయి మన అసెంబ్లీ ఎలక్షన్స్ లలో పోయి అక్కడ ఏం బెనిఫిట్స్ వస్తే అక్కడ బెనిఫిట్ తీసుకున్నారు, ఇక్కడ బెనిఫిట్ తీసుకున్నారు. మరి అవన్నీ ఇక్కడ డబల్ బెడ్రూమ్ లో అర్జీలు ఇచ్చిన వాళ్ళు మొత్తం అవన్నీ ఎంక్వైరీ అయితే చేసుకోవాలి కదా. చేసుకొని మరి నిజంగానే ఇక్కడ వాళ్ళకైతే ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది కదా. సో ఇటువంటి కోకోల కంప్లైంట్స్ ఇక్కడ వచ్చినాయి, కానీ పరిష్కారం చేసినట్టు నాకు ఇప్పుడు కుటుంబాలకే చేయలేని వాళ్ళు వేరే ఏం చేసినట్టు నాకైతే పెద్ద నమ్మకం అనిపిస్తుంది. పూలే అన్నాడు, పూలే ఎందుకు గొప్పడు పూలే ఏంటంటే తన చదువుకొని తన భార్యకు అప్పటికి అక్షరాలు నేర్పించండి, సరస్వతిని ముక్తం కానీ. సో అక్షరాలు అనేటి విగ్రహాలు ముక్తం మనకు చదువు రాదు కదా. కానీ అయితే అక్షరం భార్యకు నేర్పించి అప్పుడున్నటువంటి మొగ సమాజం అసలు ఆడోళ్ళు చదువుకునేది ఎక్కడిది ఈ కులం ఆ కులం అని కాదు, ఈవెన్ బ్రాహ్మణ కులాలలో కూడా చదువు అంటే పక్కకు పెట్టాల్సినటువంటి సందర్భంలో నేర్పించి బడులు స్థాపించి అట్లా స్టార్ట్ చేసిన కనుక మహానుభావుడు అయి పెట్టిండు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇది పెట్టుడు కాదు, నువ్వు యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయి తెలంగాణలో, నువ్వు బడులు 6,000 బడులు నువ్వు బంద్ అయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పి నువ్వు చెప్పినావు, మేము కూడా మొత్తుకొని చెప్తున్నావు. రాగానే నువ్వు స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేయలే కదా ఇప్పటి వరకు. సో బోర్డులు మార్చుడు కాదు, బతుకులు మార్చేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అంబేద్కర్ గురించి మీరు పొద్దున్న లేసి చెప్పుకుంటా ఉన్నారు కదా. అంబేద్కర్ ఏది ఆలోచన విధానం సామాజిక న్యాయం అన్నాడో ఇలా మేము ఆడికే పోయినాం కదా. సమానమైన హక్కులు పేదలకు కూడా రావాలైతే చెప్పిండు అంబేద్కర్. అది ఇలా ఇప్పుడు ఏంది వివక్ష జరుగుతున్నది. సంపూర్ణ కులగణన కనుక జరిగితే ఆ కులగణన తోటి కింద వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో హక్కు రావాలి. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు, వాళ్ళ విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, సామాజికంగా ఎంత అనగదొక్కబడుతున్నారు అనేది అటువంటి పరిష్కారాలు అయితే మీరు బోర్డు మార్చిన దానికి ఏమన్నా సార్థకత ఏమన్నా అర్థం ఉంటుంది. సో ఆనాడు మీలాంటి వాళ్ళే చాలా మంది మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో సో తెలంగాణ ప్రజలు మొత్తం ఇక్కడ బందీ అవుతా ఉండే, ఇనుప కంచెలు మొత్తం బద్దలు కొట్టి ఇలాంటి తరహాలు మనం మాట్లాడుకున్నాము. సో ఆ తరహాలనే 10 సంవత్సరాల కాలం పాటు ఏ ప్రజలైతే కల్వకుట్ల కుటుంబ చెట్లు బందీ అయినారో సో విముక్తి వచ్చినట్టు ఆ తరహాలో రేవంత్ రెడ్డి పనిచేసినట్టు ఏమన్నా సో మీలాంటి ఉద్యమకారులకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే పరిపాలన పైన ఏమన్నా కొంత సరే కొంత
విముక్తి వస్తుందిలే ప్రజలకు అన్న ఆలోచనకు మీరు వచ్చినారా? విముక్తి అండి అంటున్నా, ఇక్కడ నిలబడి స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం అనిపిస్తుంది అంతేనే కానీ ఆ మాటనే పొరపాటు అనిపిస్తలేదా? ఏ మాట అయితే మనం అనుకుంటామో స్వేచ్ఛ వస్తుంది ఊపిరి పీల్చుకుంటాం అంటే ఆ మాటనే మనమే ఆ మాట అని మోసపోతున్నామని మీకు అనిపిస్తుంది? 200% కరెక్ట్. ఇక్కడ రానుకున్నంత మాత్రాన మా గొంతులేం ఆపలే కదా. మా ఇళ్లలో పోలీసు వాళ్ళు తీసుకొచ్చి దాడి చేస్తే మేము ఇక్కడ గొంతు ఆపలే కదా. అట్లా తిరుగుబాటు ఇక్కడ రాలే, తిరుగుబాటుకి ఎక్కడ మేము ఆగలే కదా. మేము ప్రశ్నించినాము. మా సొంటలం చాలా మంది మీకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, బయట ఉన్న సమాజంలో కూడా అట్లా ఎంబడి పడితే కొంతమంది ఎంబడి పడితేనే కదా కేసీఆర్ అనేటువంటి రాజకీయంగా బొందబెట్టింది. సో ఇక్కడ మాట్లాడినా బయట మాట్లాడినా ఎక్కడ ఇనిపియాలనో అక్కడికి ఇంపించగలిగినాం కదా. సో ఇప్పుడైనా కానీ అది ఇంపించగలుగుతాము. అది రేపు జరుగుతుంది కూడా. ఇప్పుడు ఈయన అట్లనే చేసి ఈయన కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనుక తీసుకొని వచ్చిందనుకో జరుగుతుంది. నువ్వు అల్టిమేట్ గా ఏమంటున్నా అంటే నువ్వు అన్నది ఆ స్వేచ్ఛ నిజం కూడా నీ పరిపాలనలో కనిపిస్తే మాట్లాడడానికి ఏమైతుందా బాగా ఒక్కరిని చంపుతావు, నలుగురిని చంపుతావు. కానీ నువ్వు సమస్య పరిష్కరింపబడినంత సేపు మాట్లాడేటోళ్ళు వాని వాయిస్ ఉంటది. తెలంగాణ రక్తం మసిలినంత సేపు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. సమస్యలు ఇక్కడ ఉన్నంత సేపు గొంతులు లేస్తూనే ఉంటాయి, మీ రాజ్యానికి వ్యతిరేకంగా లేస్తూనే ఉంటాయి. నేను అది పృథ్వీరాజ్ అని కాదు, ఎవరైనా లేస్తారు అబ్బా, సామాన్య పౌరుడు కూడా లేస్తారు. సో అందుకని కేవలం ఇవన్నీ తీసేసి ఏదో ఫ్రీ ఎంట్రీలు పెట్టంగానే జరుగుతున్నాయి అనేది కాదు. పరిష్కారం జరగాలి. నిజంగా ఏ అంశాల మీద ఏ పునాదుల మీద అయితే నువ్వు వచ్చి ఇక్కడ ప్రజాపాలన అన్నవచ్చు చూసినావా, నిజంగా పేద ప్రజలకు అనుకూలమైనటువంటి ఆత్మగౌరవంతో బయట తిరిగేటువంటి పాలన కనుక నువ్వు ఉంటే హర్షిస్తాం.